అందరికీ నమస్కారము. ఈరోజు సోమవారం రోజు జరిగినది మేము తెస్తాను. సోమవారం ఉదయం తెల్లవారుజామున నిద్రలేసి నా దినచర్యలన్నీ పూర్తి చేసుకున్నాను. ఈరోజు శివాలయంలో పూజ ఉంది అని చెప్పినా కదా నిన్న వీడియోలో. శివాలయంలో పూజ 1,00,000 బిల్వాలతో అర్చన. పార్థివ లింగం అని మట్టితో చేసిన లింగానికి బిల్వార్చన. నాకు వేరే వాళ్ళు నిన్న వచ్చేసి నేను మొన్న పోలా కదా సాటర్డే రోజు, అందుకు కోటి బిల్వార్చన అన్నారు. కాదండి, సారీ అండి అందరికీ. నేను చెప్పిన దానికి 1,00,000 బిల్వార్చన చేసినారు. అది పుట్ట మన్ను తెచ్చి చేసినారు. ఎంత బాగా చేసినారు మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఈరోజు ఒక ఫోటో ఒకటి వేసిన, అదొకటి పెడతాను మీకు ముందు వీడియోలో పెడతాను. అది తర్వాత చాలా బాగా జరిగింది. అసలు శివమాల వేసిన దీక్షలో ఉండే వాళ్ళందరితోనూ లింగాలు, చిన్న లింగం పెట్టి పూజ చేపించినారు. పెద్ద పార్థివ లింగము అనేది పెట్టి చాలా బాగా పూజ చేసినారు. అది మళ్ళీ చెరువులో నిమజ్జనంగా చేసినారు. అవంతా మీ ముందుకు తెస్తాను, మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ కోలాటాలు అన్నీ ఆడినారు. చాలా బాగా జరిగింది. మాకు అసలు ఇక్కడ పుట్టడం, ఈ ఏరియాలో పుట్టడం అదృష్టమేమో, ఇక్కడ ఉండడము అని మాకు అనిపించింది. అంత బాగా మా కళ్ళ ముందర జరిగింది. నేను తెల్లవారుజామునే నిద్రలేసి నా పనులన్నీ పూర్తి చేసుకొని పూజ అన్నీ చేసుకొని ఎట్లనా పూజకంతా పోయి కూర్చోవాల అనేసి పొద్దున్నేనే అన్నీ చేసేసుకొని కొత్తిమీర జ్యూస్ చేసుకొని తాగి అన్నీ చేసుకొని పనులన్నీ తొందర చేసుకొని వెళ్ళిపోయిన గుడికి. మళ్ళీ ఇక్కడ ఆవులు వస్తే ఆవుకు పెట్టేసి అన్నీ చూసుకొని మళ్ళీ నిదానంగా ముగ్గేసి, ఎందుకంటే నా తెల్లవారుజామున వేయాలంటే నాకు చాలా ఇష్టం. పొద్దున్నే తెల్లారకనే సూర్యోదయం కాకనే తెల్లవారుజామున ముగ్గేసుకొని దీపారాధన చేసుకోవాలంటే చాలా ఇష్టం. కానీ ఆరోగ్యం సహకరించదు, అందువల్ల పోను. నాకైతే చాలా ఇష్టం. మీకు సహకరించే వాళ్ళకు తెల్లవారుజామున బాగా గుమ్మాలు ఇంటి ముందర క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని దీపారాధన చేసుకోండి. మంచి అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి మీకు. మంచి అసలు అట్లా ఇట్లా ఫలితము ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంటారు. మీ చుట్టూ మీరు దిద్దుకోండి. ఫస్ట్ దిద్దుకున్నారనుకో మనకు ఆరోగ్యం సహకరించేది. కానీ ఆటి నుంచి మన ఇండ్లు దిద్దుకున్నంత మన చుట్టూ దిద్దుకున్నంత మనకు ఆరోగ్యం బాగుంటుంది. పెద్దలు అప్పుడు చెప్పినారు కదా, అప్పుడు తెల్లవారుజామున 3కే లేసి 2కే. ఇప్పుడు మనం బిజీ లైఫ్ కాబట్టి రాత్రిలో 11, 12 అవుతుంది పనుకునే వాళ్ళకి. అందువల్ల మనకి ఇట్లా అయిపోతుంది. సాధ్యం ఉన్నంత వరకు సాయంత్రం పూట తొందరగా తినేది కానీ నేర్చుకోండి. ఎంత తొందరగా తింటే మనకు అంత ఆరోగ్యము. తొందరగా తినండి మీరు సాధ్యం ఉన్నంత వరకు. ఇంకా డ్యూటీలు పోయిండు లేటుగా వచ్చేవాళ్ళు ఇంకా అది కనిపెట్టి, ఆరోగ్యం బాగలేని వాళ్ళు మటుకు చాలా తొందరగా తినండి, మీరు బాగుంటారు. అది కానీ మనకు పెద్దలు అప్పుడు 6 గంటలకే తినేస్తా అండి చూడు. మనకు పెద్దలు చెప్పిన ప్రతి మాట మనకు చాలా ఉపయోగపడుతుంది. నేను అవన్నీ పాటిస్తాను కాబట్టి కొంచెం నాకు మేలు, అందుకు మీరు పాటిస్తారని చెప్తాను. ఇంకా మరి వచ్చేసి మనం జ్యూస్ చేసుకున్నాం. జ్యూస్కి కావాల్సినవి కొత్తిమీర జ్యూస్ మా వారు పెద్ద కట్ట తెచ్చేసినారు. ఇంకా 2-3 రోజులు మాకు కొత్తిమీర రైసు, కొత్తిమీర జ్యూసు, కొత్తిమీర పచ్చడి అవన్నీ చేస్తాను, మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు అదిగో అదంతా కొత్తిమీర మా వారు తెచ్చిండేది. మరి వచ్చేసి ఇంకా కొత్తిమీర కడుపులో మంట, ఎండలకు మెడిసిన్ వాడడం వల్ల ఎండలకు కడుపులో మంట, ఈ గుండెల్లో మంట అదంతా అంటారు చూడు, అదంతా తగ్గుతుంది అని చెప్పినారు డాక్టరు. దానివల్ల కానీ ఉంటుందమ్మా. ప్రతి ఒక్క ఆకులో ప్రతి ఒక్క దాంట్లోనూ నీకు ఉపయోగపడతాయి, వాడమ్మా మంచిది అని చెప్తాండే. నేను అక్కడ 1 నెల ఉండి నేను ఇవన్నీ చూసి ఇంట్లో ఉన్న వేస్టే, నేను యాడున్నా ఊరికే అనేసి అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్తా అంటారు. అప్పుడు నేను వింటా అంటే క్లాసుల్లో. అందుకు నాకు ఇట్లాంటివన్నీ కొంచెం తెలుసు అంతే.
ఆ కప్పుతో ఒక కప్పు నిండా చిన్నగా తరుక్కొని కొత్తిమీర, అవి 2 గ్లాసులకు నాకు మా వారికి ఇద్దరికి కలిసి రాళ్ళుప్పు, కల్లుప్పు, రాళ్ళుప్పు ఏదైనా అనొచ్చు. ఉప్పు కానీ అంతే, పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంత తక్కువ తింటే మనము అంత మంచిది. ఇంకా ఉప్పు తక్కువ అంటే కొంతమంది అసలు కషాయం స్టార్టింగ్లోనే ఇంకా అన్నీ బాగుంటేనే కొంచెం తాగగలరు, ఇంకా లేకుంటే ఉరువే తాగలేము. అట్లా ఉప్పు వేసేసి చిన్న జార్లో వేసేసి అది గ్రైండ్ చేసేసేది. అది గ్రైండ్ అయ్యే ఒక 2-3 నిమిషాలు ఆడిస్తేనే అంత బాగా అవుతుంది. కొంచెం వాటర్ వేసి తింటాం కదా, బాగా అసలు ఎక్కడే కానీ ఏం లేకుండా అసలు ఈ జ్యూస్ వడగట్టను కానీ వడగట్టకూడదు, డైరెక్ట్ అట్లే తీసుకోవాలి. ఇంకా వడగట్టినామంటే అసలు నీరంతా అసలు కొంచెం నీరు వస్తుంది. బాగా నున్నగా పేస్ట్ ఆడిచ్చేసి మళ్ళీ జ్యూస్ జార్లోకి వేసేసి మనం బాగా గ్రైండ్ చేసేసుకున్నామనుకో జ్యూస్ తయారైపోతుంది. ఇంకా జ్యూస్ తాగేసినాను. మా వారు సపోటాలు తెస్తే సపోటాలు తినేసినాను. ఒక 4 సపోటాలు తిన్నా, ఒక గ్లాస్ జ్యూస్ తాగినాను. మార్నింగ్ అల్లం టీ తాగిన. మళ్ళీ 2 గంటలకు దేవాలయంలో బాగా స్వామివారి పూజ అయిపోతానే భోంచేసి ఇంటికి వచ్చినాను. ఇంకా అట్లా ఆ విధంగా అది అట్లా అంతా కడుక్కొని ఇంకా దాంట్లోకి వేసుకునేది. ఎందుకంటే ఇంకా దాంట్లో పేస్ట్ అంతా ఉంటుంది కదా, బాగా క్లీన్గా చేసుకున్నామంటే ఆ పేస్ట్ వేస్ట్ కాకోకుండా ఉంటుంది. సాధ్యం ఉన్నంత వరకు మీకు ఏం దొరికితే అవి మన ఇంట్లో దొరికేటివే, ఇవి డైలీ దొరికేటివే తినండి, తాగండి, చాలా మంచిది, మీకు మేలు జరుగుతుంది. అక్క చెప్తాంది, మీ బిడ్డను అనుకోండి, అక్కను అనుకోండి, చెల్లెలను అనుకోండి, మీకోసరమే మీరు తాగండి, మీ ఇంట్లో వాళ్ళకు చూసుకోండి. అట్లా నిమ్మరసము అర్ధం చెక్క 2 గ్లాసులకు కదా, అట్లా అది బాగా ఇంకా కొంచెం నీళ్ళు వేసేసి 2 గ్లాసులకు సాలదనేసి ఎన్ని కావాలో అన్నీ వేసుకునేది అంతే. మనకు ఇంకా ఎక్కువ గ్లాస్ ఎక్కువ కావాలనుకో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆడించుకునేది. ఇట్లా బాగా 1 నిమిషం బాగా ఆడించినామంటే ఏం ఎక్కువగాని కాదు, నిమ్మరసము, కొత్తిమీర, ఉప్పు. అంటే మనం ఉప్పు కొంచెము ఇంకా బాగా అలవాటు అయిందనుకో కొంచెం తగ్గించుకోవచ్చు. అలవాటు లేనప్పుడు కొంచెం మనం మామూలు తినేంత వేసుకునేది. అంతలో పాలు కానీ కాగేసినాయి. ఇంక మళ్ళీ టీ పెట్టేసేసి కషాయము అంతా రెడీ పెట్టేసుకున్నాము. ఫస్ట్ గుడికి పోదాము ఈరోజు బాగా ఛాన్స్ సేపు. మా వారు కానీ ఉండండి నాకు పని ఉంది కొంచెము, లంచ్కి కానీ రానన్నారు. సరేలే ఇంక ఇంతే ఛాన్స్ అనేసి ఇంక పోయి శివాలయంలో కూర్చుండేసినాను. బాగా స్వామి దర్శనం, పూజ అంతా అబ్బా ఎంత బాగా చేసినారంటే అంత బాగా చేసినారు. మీకు చూపిస్తా అన్నీ నిదానంగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతా. కోలాటం అన్నీ చేసినారు, అన్నీ మీకు ఒక్క రోజు చూపిస్తాను. ఇంకా కొత్తిమీర జ్యూస్ రెడీ, ఇంకా కొంచెం మిగిలింది, అది నేను తాగేసి మళ్ళీ తాగేస్తాను. అది మా వారు ఇంకా ఆ గ్లాస్ ఒక్కటి తీసుకుంటారు, ఎక్కువ ఏం మా వారు కొంచెం తక్కువ ఇస్తాను, నేనే కొంచెం ఎక్కువ తాగుతా. నేను చూడండి ఎంత బాగా తాగుతానో, అప్పుడైతే 1 టీ స్పూన్ తాగుతా. అంటే ఇప్పుడు బాగా అట్లా ఆ 2 గ్లాసులైనా తాగేస్తాను నేను. ఆ విధంగా తాగేసేసేది. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకు థ్యాంక్ యూ. మళ్ళీ లైక్ చేయండి నచ్చింటే, మరొకరికి షేర్ చేయండి. మనం మరొక వీడియోలో